హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుంది, అసలు తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్, వాటి గురించి ఒక షార్ట్ ఫామ్లో మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుందండి. ఒక మధ్యతరగతి తండ్రికి మొదటి కాన్పులోని ఒక బాబు పుడతాడండి. ఆ బాబు పుట్టిన కొంతకాలానికి మళ్ళీ పాప పుట్టాలి అని చాలా ఆశపడతాడనమాట. ఆ సమయం రానే వచ్చింది. ఎన్నో కలలతోటి, ఎన్నో ఆశలతోటి ఆ పాప పుట్టాలి అని ఎంతో ఎదురు చూస్తున్న ఆ తండ్రికి కోరిక నెరవేరిందనమాట. ఆ రోజు రానే వచ్చింది. మహాలక్ష్మి లాంటి ఎన్నో కలలతో ఉన్న లక్ష్మీదేవి కలతోటి ఒక ఆడపిల్ల పుట్టిందండి ఆ తండ్రికి. ఆ తండ్రికి ఆ సమయంలోనే ఆనందానికి అవధులు లేవండి. అంత సంతోషపడ్డాడనమాట. ఆ పాప పుట్టగానే ఆ పాపను చూసి ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిదండి. అంత అందంగా, అంత లక్ష్మీ కళతోటి చక్కగా ఒక పాప పుట్టింది. ఆ పాపని చాలా ఆనందంగా, సంతోషంగా, ఎంతో హ్యాపీగా అనమాట. ఒక లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందా అనేసి చాలా సంతోషపడ్డాడండి ఆ తండ్రి. ఆ పాపను చూసి తన బాధలన్నీ మర్చిపోయాడనమాట. ఆ తండ్రికి కొడుకు కంటే కూతురంటే ఎక్కువ ప్రేమించేవాడటండి. ఏ తండ్రైనా అంతే కదండి. అలా అని కొడుకుని మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదట. ఇద్దరిని చాలా బాగా చూసుకొని, ఇద్దరు పిల్లలు పెద్ద అవుతుంటే, అలాగా రోజు రోజుకి పెరిగి పెద్ద అవుతుంటే ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం చాలా సంతోషంతో 100 రెట్లు ఎక్కువయ్యేదటండి. వాళ్ళు నడక నేర్చుకొని నడుస్తుంటే అతని హృదయం బరువు తగ్గుతుంది. నిజమే కదా. కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చేసరికల్లా తన పిల్లలు పరిగెత్తుకొని తన ఎదురుగా నాన్న అని పరిగెట్టుకొని వచ్చేసరికల్లా ఆ తండ్రి సంతోషానికి అవధులు ఉండవండి. ఆ ఆడపిల్ల తనకు ఏదో కావాలని అడిగితే వెంటనే కొని తీసుకొచ్చి, అది ఎంత చిన్న కానుకైనా సరే ఆ పాప కళ్ళల్లో ఆనందం చూసి ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవండి. ప్రేమ, మమకారం, అనురాగం, ఆప్యాయత ఏ ఆడపిల్లకి పుట్టుకతో రావు కదండి. అవి తల్లిదండ్రులు నేర్పించే విద్య అన్నమాట. అంటే అవి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు కదండి. అవి నేర్చుకొని ఆ పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్ని బడికి పంపేవారనమాట. తాను చక్కగా చదువుతుంది. ఏ ఇంట్లో అయినా మగపిల్లలు చదివితే ఆ ఇల్లు బాగుపడుతుందని మగపిల్లలు చదువుపై ఆశ పెట్టుకుంటారు కదండి. వారికంటే ఆడపిల్లలు ఇంకా బాగా చదువుతారన్న విషయం మాత్రం ఎవరికీ గమనించరండి. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్లి చేసేద్దామనే ఆలోచనలో ఉంటారండి మన మధ్యతరగతి కుటుంబాల్లోని. ఇంట్లో ఆడుతూ పాడుతూ సందడి చేసే ఆడపిల్ల ఇప్పుడు మధ్య వయసు వచ్చేసరికి, అంటే పుష్పవతి అయిన తర్వాత ఏ తండ్రైనా కొడుకు గురించి ఆలోచిస్తూ కూతురుపై ఎక్కువ ప్రేమ చూపిస్తాడనమాట. ఒకరు ఒక్కొక్కసారి కొడుకుని మందలిస్తూ కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే తన తర్వాత కొడుకే కుటుంబ బాధ్యతని మోయాల్సి ఉంటుంది కాబట్టి. అదే కూతురుపై ఎలలేని ప్రేమ చూపిస్తాడండి. ఎందుకంటే అత్తింట్లో ప్రేమను పంచాలి కనుక. ఆ ఆడపిల్లకి పెళ్ళి సమయం రానే వచ్చిందండి. అంటే తనకి పెళ్ళి చేయాల్సిన సమయం దగ్గర పడింది. ఆ తండ్రి ఏం చేశాడంటే వెంటనే ఆ అమ్మాయికి మంచి సంబంధం, తనకు సరిపడా ఒక సంబంధం చూసి చక్కగా పెళ్లి చేశాడండి. అన్ని కట్న కానుకలు మొత్తం అన్నీ చక్కగా అంతా బంధుమిత్రులందరినీ పిలిచి చాలా బాగా పెళ్లి చేశాడనమాట. అలా కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. అలా వెళ్తున్న తనకి ఒక వరుణ్ణి చూసి మంచిగా పెళ్లి చేశాడండి ఆ తండ్రి. ఆ పెళ్లి చేసి ఆ ఆడపిల్లని వేరే ఇంటికి తనను అడగడానికి వచ్చిన వాళ్ళు, అంటే నన్ను దానం చేసేవాడు నా తండ్రి అయితే దానం పుచ్చుకోవటానికి వచ్చింది వాళ్ళే.
అతడు మీ కొడుకే అయినా, ఎంతటి గొప్పవాడైనా, ఎంత వంశోద్ధారకుడైనా, వంశాన్ని ఉద్ధరించేవాడైనా మీ కుటుంబాన్ని నిలబెడతాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో నీ కొడుకును నన్ను దానం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు నా తండ్రి. అలాంటి దానం ఇచ్చేవాడిపై అరవటానికి, విసుక్కోవటానికి, కట్న కానుకలు అడగటానికి నీకు అధికారం ఉందా? కట్నాలు, కానుకలు, పెళ్లివాళ్ళ అరుపులు, ఆడపడుచుల దబాయింపులు ఇలాంటి సనాతన ధర్మానికి తెలియదు కదా. ఇదేం ఆచారాలని ఆలోచన నుండి తేరుకునేసరికి ముహూర్తం సమయం ఖరారైందండి. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి ఆ పెళ్లి ఖర్చుల కోసం కష్టపడి, ఆమె మాత్రం ఇన్నాళ్ళు నవ్వితే ఆ చిరునవ్వులు, ఇన్నాళ్ళు వెలిగించే వెలుగులు, తన ఆనందాలు ఎక్కడ దాచిందో కానీ మచ్చుకైనా కనబడడం లేదు. సనాతన సంప్రదాయాలు పెళ్ళిళ్ళు కాకుండా కట్నాలు, కానుకలు ఇచ్చి ఇలాంటి పెళ్ళిళ్ళు నా తండ్రి లాంటి వారెందరో బలయ్యారు. ఇప్పుడు నా తండ్రి బలయ్యాడు అని ఆ ఆడపిల్ల మనసులో వేదన అనుభవిస్తుందండి. 20 ఏళ్ళుగా ఒక ఆడపిల్ల కంటికి రెప్పలాగా ప్రేమగా చూసుకొని ఇప్పుడు తనను వేరే ఒకరి దగ్గరికి పంపడం ఆ తండ్రికి నరకంలా ఉంటుంది కదా. కట్నాలు, పెళ్ళి తండ్రి కట్న కానుకలతోటి ఆడపిల్లని ఒక మహారాణిలా పంపిస్తాడనమాట. ఆ ఆడపిల్ల మనసులో ఒక చాలా వేదన అనుభవిస్తుందండి. అదేవిధంగా ఆ తండ్రి కూడా అప్పగింతల సమయంలో తను బాగా చంటి పిల్లాడిలాగా ఏడుస్తాడండి ఆ తండ్రి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డని వేరొకరి ఇంటికి పంపిస్తున్నాడు. అక్కడ ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, అంటే అక్కడ వాళ్ళతోటి ఏదైనా మాట పడవలసి వచ్చిన సమయంలోని ఎలా ఎదుర్కొంటుంది అని ఒక సతమతం అవుతూ మనసులోని ఒక వేదన అనుభవిస్తూ పంపిస్తాడనమాట. ఇటుపక్క ఆడపిల్ల ఏమనుకుంటుందంటే, ఇక నేను నా వాళ్ళింటికి అంటూ వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి కూతురిగా ఏమో కానీ ఒక బంధువుగా రావాల్సి వస్తుందని అనుకుంటుందండి. ఓ పుట్టింటి బంధమా, పెళ్ళయ్యాక ఒక ఆడదాని పుట్టింటికే బంధువుగా వెళ్ళాల్సి వచ్చే ఘోరమైన పరిస్థితి వస్తుందని తెలిస్తే ఆడదానిగా పుట్టేదాన్ని కాదని తండ్రిని తలుచుకుంటూ ఏడుస్తుందండి ఒక ఆడపిల్ల. అంతే కదండి. ఎన్నాళ్ళు మన ఇంట్లో స్వతంత్రంగా తిరిగి రేపొద్దున్న పెళ్ళయ్యాక వేరే ఇంటికి వెళ్ళి మళ్ళీ పుట్టింటికి రావాల్సి వచ్చిన సమయంలో ఒక బంధువుగా, ఒక అతిథిలాగా మనం రావడం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి కదండి. ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసుకున్న తల్లిదండ్రులు ఆ ప్రేమ అనేది మారదు. కానీ ఆ వేరే ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చేసరికి మనం వేరే కుటుంబానికి చెందిన వాళ్ళగా మారిపోతాం అన్నమాట. అది ఎంత దారుణమైన పరిస్థితి కదండి నిజంగాను. ప్రతి ఆడపిల్ల ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిందండి. ఎలా అనిపించిందండి ఈ చిన్న స్టోరీ. అంటే ఆడపిల్ల మనసులో ఒక వేదన, ఒక తండ్రి మనసులో ఒక వేదన. అంటే ఇంతకాలం ఇంత అల్లారు ముద్దుగా చూసుకొని ఒక అయ్య చేతిలో పెట్టి రేపొద్దున్న ఆడపిల్ల ఇంటికి రావడానికి ఎంత బాధపడుతుంది, ఈ ఆడపిల్లని వేరే ఇంటికి పంపడానికి ఆ తండ్రి ఎంత సతమతమవుతాడు అన్నది ఒక చిన్న స్టోరీ చిన్నగా చెప్పాను. మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. నాకు మనసుకు ప్రతి ఆడపిల్ల ఈ సిచ్యువేషన్స్ దాటి వెళ్ళాలి కదండి. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో అంతేనండి. అసలు ఎవరు కనిపెట్టారో కానండి, పెళ్ళయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ మనం ఉండాలి, అదే మన జీవితకాలం అక్కడే గడపాలి అన్న మాట అన్నది మాత్రం ఎందుకో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు అసలు ఇలా పెట్టారు అని. అది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎలా అనిపించిందండి ఒక చిన్న మాట, ఒక ఆడపిల్ల ఒక తండ్రి మనసులో పడుతున్న ఒక సతమతమవుతున్న ఒక వేదన. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్